భాగ్యనగరంలో దినదినం నీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. గ్రేటర్ ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో నగరంలో నీటి వినియోగం భారీగా పెరుగుతుంది. దీనికి తోడు మహానగర వ్యాప్తంగా వేలాది బోర్లు అడుగంటాయి. జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో చాలామంది డబ్బులు వెచ్చించి ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతూ ఉండడంతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రజలు ఎంత పొదుపుగా నీటిని వాడుతున్నప్పటికీ అవసరాలు తీరడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి ట్యాంకర్ల డిమాండ్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సమ్మర్ పీక్ స్టేజ్కి రాకముందే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఏటా చూస్తుంటే వాటర్ ట్యాంకర్ల వినియోగం 10 నుంచి 15% పెరుగుతూనే ఉంది. దీనికి కారణం హైదరాబాద్లో అటు అన్ని రోడ్లు కారణం. అంటే వాటర్ కనీసం గ్రౌండ్లోకి ఇంకడానికి స్పేస్ లేకుండా అటు సిమెంట్ రోడ్లు కావచ్చు, మొత్తం కాంక్రీట్ జంగల్లా మారిపోతుండడంతో గ్రౌండ్లో వాటర్ పూర్తిగా ఇంకిపోతుంది. గ్రౌండ్లోకి వాటర్ లేకుండా అయిపోతుంది అనేటువంటి మండలి అధికారులు గుర్తిస్తున్నారు. సో ఇప్పటికే వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పెరిగింది. సో దానికి తగ్గట్టుగా కూడా సప్లై చేస్తున్నామంటున్నారు. ఇంకా సమ్మర్ పీక్ స్టేజ్కి వెళ్తే ప్రజలు వాటర్ లేక ఇబ్బందులు పడతారనేటువంటిది ఇప్పటికే గుర్తించి నగరంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం 79 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటే 123 ఫిల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని మరింత కూడా ఇంక్రీజ్ చేస్తామంటున్నారు. మామూలుగా అయితే అంటే వర్షాకాలం చూసుకుంటే వాటర్ ట్యాంకర్లు రోజుకు ఒక 2 ట్రిప్పులు తిరుగుతాయి. కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. రోజు ఒక వాటర్ ట్యాంకర్ చూస్తే దాదాపు రోజుకు ఒక 8 నుంచి 9 ట్రిప్పులు వేయాల్సి వస్తుంది. సో అంత వాటర్ డిమాండ్ పెరిగిందని కూడా చెప్పొచ్చు. అలాగే మామూలుగా ఒక 5 సంవత్సరాల కింద హైదరాబాద్ మొత్తంగా కూడా చూస్తే దాదాపు ఒక 75,000 వాటర్ ట్యాంకర్లు బుక్ అయ్యేటివి. అంటే ఈ సమ్మర్ వచ్చిందంటే, కానీ ఈ ఒక్కసారి ఈ 2025 జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెడితేనే 150,000 వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఇప్పుడు కనిపిస్తోంది. సో మరి దానికి తగ్గట్టుగా కూడా వాటర్ను సప్లై చేస్తామంటున్నారు. అలాగే ప్రజలు కూడా ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా నిర్మించుకోవాలి, గ్రౌండ్లోకి వాటర్ వెళ్ళేలా కూడా చూసుకోవాలి అనేటువంటి జలమండలి అధికారులు గుర్తిస్తున్నారు. సో మరి వాటర్ పీక్ స్టేజ్కి చేరుకుంది అయితే వాటర్ వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలి, వాటర్ను వేస్టేజ్ చేయకూడదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. కాబట్టి మరి సమ్మర్ పీక్ స్టేజ్కి వెళ్తే వాటర్ కష్టాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ అన్నింటినీ కూడా చూసి వాటర్ను సద్వినియోగం చేసుకోవాలి, వాటర్ను పొదుపుగా వాడుకోవాలనేటువంటిది కూడా జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. విడుదల మహేష్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.